యేసు ప్రభు దగ్గరికి చిన్న బిడ్డలు తీసుకొచ్చినప్పుడు వారి మీద చేతులుంచినట్లుగా చూస్తాను, ఎత్తి కౌగిలించుకొనంట. అవును పిల్లలరా, మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయత్తముతో, ఆశతో, ఆకలితో, దాహముతో ఆ ప్రభు వైపు మన చేతులు చాచి, లేదా ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు చేతులెత్తి ఆశీర్వదించే దేవుడు ఆయన. ప్రజల వైపు తన చేతులు ఎత్తుతున్నాడు అహరోను. లైవ్ చూస్తున్న మీ అందరి చేతులు తన చేతులు చాపి మిమ్మల్ని స్వస్థత పరచునుగాక, నెమ్మది కలుగచేయునుగాక, నీ భర్తను మార్చునుగాక, నీ పిల్లల్ని దీవించునుగాక, మరి స్టడీ బ్లెస్ అవునుగాక. దూరంలో దగ్గరలో ఉంటున్న మీ కుటుంబం ఎవరెవరైతే ఏ సమస్య కలిగి ఉన్నారో ఆ సమస్యలు దూరమై వారు దీవించబడునుగాక. అంతేకాదండి, అందులో నా ఒక మొదటి పాయింట్ మాట్లాడుతున్నా, ఒక మొదటి విషయాన్ని మాట్లాడుతున్నా. ఆయన మన వైపు చేతులు చాచి మనల్ని ఆశీర్వదించటమే కాదు, మనం కూడా ఆ ప్రభు వైపు చేతులు చాపాలా. చూడండి, ఒక దాసి కానీ దాసుడు కానీ ఇంట్లో పనిచేసేవారు ఏం చేస్తారు? పనంతా అయిపోయినాక ఏమైనా ఇస్తారేమో అన్నట్టుగా వారి కన్నులు, వారి చేతులు యజమానుడి వైపు చాపుతారు. అలాగే మనం కూడా ఎల్లవేళలా ప్రతినిత్యం సమయం దొరికినప్పుడల్లా, మన జీవితంలో మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వైపు మన చేతులు చాపాల. మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ ఇంటి వారి కొరకు, వారి క్షేమం కొరకు, వారి సమస్యలు తీర్చబట్ట కొరకు ప్రార్థించాల. విలాప 2:19, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించము. అవును పిల్లరా, వేకువనే లేగాల. రేయి మొదటి జామున, ఉదయకాలమే 3 o'clock లేచి ఏం చేయాలంట? రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయాన్ని కుమ్మరించము. నీ కుటుంబం కొరకు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, రాజుల కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ జీవితంలో నీ పిల్లల క్షేమం కొరకు నువ్వు ప్రార్థించాల. ఇక్కడ అంటున్నాడు, నీ హృదయము కుమ్మరించము, నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమంట. ప్రభు మన వైపు చేతులు చాచి మనల్ని దీవిస్తున్నాడు, కరెక్టే, మంచిదే. మనం కూడా టువర్డ్స్ దేవుని వైపు మనం ఏం చేయాలంటే చేతులు ఆయన తట్టు ఎత్తాలంట. ఎవరి కొరకండి? నీ కుటుంబం కొరకే, నీ పసి పిల్లల ప్రాణము కొరకంట, వారి చదువుల కొరకంట, వారి ప్రాణము కొరకంట, వారి ఆరోగ్యము కొరకంట, నీ కుటుంబ క్షేమం కొరకు. ఎవరైతే అలా చేతులు ఎత్తి ప్రభు వైపు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుతము జరుగునుగాక. ఈ లోకంలో భారం ఉందా? వ్యాధిని గురించి, అప్పు సమస్యను గురించి, రకరకాల సమస్యలు మళ్ళీ వేధిస్తున్నాయా? నీ చేతులు ఆయన తట్టెత్తుము, ఆయన వైపు చాచము. ఆయన చేతులెత్తి నిన్ను ఆశీర్వదించేదాకా నువ్వేం చేయాలంటే ఆయన వైపు నీ చేతులెత్తాలా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. అవును, నీ పసి పిల్లల ప్రాణము కొరకంట, రక్షణ కొరకు, వారి స్వస్థత కొరకు, వారికి కాదండి, నీ కుటుంబీల కొరకు, నీలాంటి నీ ఇంట్లో ఉన్న పసిపిల్లల లాంటి అనేక పసిపిల్లల కొరకు మనం ఏం చేయాలంటే చేతులు ఆయన వైపు చాచాలా. నిర్గమాకాండం 17వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, మోషే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. దేవుని సహాయానికై, విజయానికై. ఇక్కడ శత్రువుల యొక్క అమాలేకులు ఎవరైతే ఉన్నారో వారు యుద్ధము చేస్తున్నప్పుడు మోషే చేతులు దేవుని వైపు చాపుతున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. చేతులు ఎత్తినట్టుగా చూస్తున్నాం. ఎత్తడానికి 2 వ్యక్తులు అంట. చూడండి, అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన ఉండి తన చేతులు ఆదుకుంటానంట.
అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఎత్తినంత వరకు విజయమే. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ పిల్లల జీవితంలో, ఆర్థిక విషయాల్లో, అనారోగ్యములు, మన బాధల్లో, మన వేదనలో విజయాన్ని చూడాలంటే, నెమ్మది చూడాలంటే, కన్నీరు తుడవబడాలంటే నిజమే ఇరుప్రక్కల ఉన్నారంట హూరు అహరోన్లు. అప్పుడప్పుడు దైవజనుడికి నీవు చేతులు సహాయం చేయాలా, ఎత్తాలా. అతను ఎత్తి ప్రార్థిస్తుండగా నువ్వు కూడా ప్రక్కన నిలబడాలి. అలాగా చేయూతనిస్తున్నారు, ఎత్తి పడుతున్నారు. ఎప్పుడు మా కొరకు నువ్వు చేతులు ఎత్తే ఉంచయ్యా. నువ్వు ఎత్తిపట్టి అలాగా దేవుని వైపు చాపితే మాకు విజయం ఉంటుంది. బరువెక్కి దించినప్పుడు మరి ఓడిపోతున్నారంట. ఎప్పుడైతే చేతులు ఎత్తుతున్నారో గొప్ప విజయాన్ని చూస్తున్నంట. బరువెక్కి దించినప్పుడల్లా కూడా అమాలేకులు ఏమైపోతున్నారంటే, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచిరంట. అంటే నువ్వు దేవుని వైపు చేతులు ఎత్తితే విజయమే చూస్తావు. అంటే నీ జీవిత కాలం అంతా నీ కొరకు, పిల్లల కొరకు, నీ ఇంటి వారి కొరకు చేతులు ఎత్తుతూనే ఉండాలా, స్తుతిస్తూనే ఉండాలా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థిస్తూనే ఉండాలా, దేవుని గోజాడుతూనే ఉండాలా, ఆయన వైపుని చేతులెత్తి ఆయన సహాయముకు ఎదురు చూస్తూ ఉండాలా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరంట. బరువెక్కిపోయి తన చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరంట. నీ శత్రువు ఓడిపోవాలంటే, నీ శత్రువుపై విజయం పొందాలంటే, నీ రోగంపై, నీ భయంపై, నీ బాధపై, నీ బలహీనతపై, నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగి నీకు మేలు కలగాలంటే, నిజమే నువ్వు గెలుపొందాలంటే నీ చేతులు పైకెత్తబడి ఉండాలా. అవును ప్రియులారా, అటువంటి కృప యేసయ్య నీకు ఇచ్చునుగాక. మరి ఆయన వైపు నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఇంటి వారి కొరకు ఎత్తుతున్నామా అండి? అవును, మీ కొరకు ఎల్లప్పుడూ చేతులెత్తి దేవుని వైపు నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాండి. ఎవరెవరు లైవ్ చూస్తున్నారో మీ అందరి జీవితంలో బలమైన మంచి కార్యములు జరుగును గాక. దేవుడు నీ వైపు చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు కూడా ఆయన వైపు చేతులెత్తి ఉంచాలండి ఆయన సహాయానికై. సెకండ్ థింగ్, నీ చేతులను ఆయన బలపరచాలని కోరుకుంటున్నాడు. అవును, స్ట్రెంథన్ చేయాలని కోరుకుంటున్నాడు. చూద్దామండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. వారు చెప్పుకొనుచున్న దానిని విన్న తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడనని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులో ఉన్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. ఇక్కడ గిద్యోని చూస్తున్నాం. గిద్యోని శత్రువులు అనుకునే మాటలు వింటున్నాడు. నీకు బలపడడానికి నీ చేతులు బలపరచబడినా విన్న తర్వాత నువ్వు బలపరచబడతావు. వారు చెప్పుకొనుచున్న దాన్ని విన్న తర్వాత యుద్ధానికి వెళ్ళడానికి నీ ధైర్యం కలుగుతుంది. నువ్వు దండులోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరచబడను. అవును ప్రియులారా, బలహీనంగా ఉన్నాయా? ప్రార్థించలేని చేతులుగా ఉన్నాయా? ఎత్తిపట్టలేని చేతులుగా ఉన్నాయా? ఇవ్వలేని చేతులుగా, ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఇతరులకు సహాయం చేయలేని చేతులుగా ఉన్నాయా? దేవుడు నీ చేతుల్ని బలపరచునుగాక. అవును, బలమైన కార్యాలు నీ చేతుల ద్వారా జరుగునుగాక. అప్పుడప్పుడు అంటాం, కొందరు భుజము తట్టి బలపరుస్తాను, నేనున్నాను నీకు సాయం చేయడానికి అన్నప్పుడు మనకి ఎనలేని ధైర్యం కలుగుతుంది. మన ఆపదలో, మన కష్టాల్లో నీ చేతులు బలపరుచున్న బడునంట. అంటే గిద్యోను యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు బలపరుస్తున్నాడు అతన్ని. అందుకే తన బలమైన చేతితో గొప్ప విజయాన్ని చూశాడు. చిన్నవాడైన దావీదు కూడా చూడండి, చాలా ఎత్తుగా, బలముగా, ద్రౌఢ్యముగా, ఉన్నతంగా ఉన్న గొల్యాతును చూచి ఒకే ఒక దెబ్బకు, ఒకే ఒక రాయితో నుదుటన కొట్టగా పడిపోయాడంట. కారణం ఏంటంటే తన చేతులను, దావీదు యొక్క చేతులను దేవుడు బలపరచాడు. ఆ చిన్న రాయి ఒడిసెలతో కొట్టగా నుదుటన తాకినప్పుడు అది తాకబడగా తను బోర్ల పడిపోయిందంట. బలము కలిగిన వాణ్ణి, బలపరచబడిన చేతులతో ఆ శత్రువుని హతము చేస్తున్నాడు. నీ పేదరికం నీ ఎదుట కూలిపోనిగాక, నన్ను బలపరిచిన వాని యందు సమస్తము చేయగలని పౌలు అంటున్నాడు. లైవ్ ద్వారా మీ జీవితంలో
మీ చేతులు బలపరచబడాలా. ఇతనికి ఇవ్వగలవు, అప్పుడు ఇతరులకు సాయం చేయగలవు, నువ్వు తినగలవు, నీ కుటుంబాన్ని పోషించగలవు. అంతేకాదు ఇతరుల యొక్క కష్టాల్లో బాధల్లో ఇతరులకు ఇచ్చేంత చేతులు కానీ చేతులు బలపరచబడను గాక. ఇక్కడ అంటున్న యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీ చేతులు బలపరచబడును. అవును ప్రియులరా, దావీదు యొక్క చేతులను దేవుడు బలపరిచాడు, మోషే యొక్క చేతులు దేవుడు బలపరిచాడు. అందుకే ఎర్ర సముద్రం దగ్గర కర్ర తీసుకుని కొట్టగా 2 పాయలైపోయిందంట, దారి చేయబడిందంట. ఆవలికి దాటాడు. అదే సొంత చేతులతో సొంత బలముతో ఒకవేళ కొడితే, మనం వెళ్ళి నీళ్ళ దగ్గర కొడితే నీళ్ళు శబ్దం వస్తే కానీ ఏం జరగదు. కానీ ఇక్కడ మోషేను దేవుడు బలపరుస్తున్నాడు, తన చేతులు బలపరుస్తున్నాడు. అందుకే చేయి చాపినప్పుడు ఒక అద్భుతం, మూసుకున్నప్పుడు ఒక అద్భుతం. కుష్ఠరోగంగా అయింది, దగ్గరికి అయినప్పుడు మంచిగా అయిపోయింది. తన కర్రను తీసుకొని వేసినప్పుడు అది పాముగా మార్చబడ్డది. మళ్ళా దగ్గరికి పట్టుకున్నప్పుడు కర్ర అయిపోయినట్టుగా చూస్తున్నాం. తన బాహు, దేవుని యొక్క బాహువు తన చేతుల్లో బలపరచినట్టుగా, తన చేతులను బలపరచినట్టుగా చూస్తున్నాం. అందుకే సముద్రాలు వేడిపోయినాయి. సముద్రము కొట్టగా 2 పాయలైపోయింది, దారి చేయబడ్డది. ఈ ప్రతి సమస్య దేవుడు గనుక నేను బలపరిస్తే, ప్రతి కష్టం, నీ ఎదుట, నీ ఛాలెంజ్, నీ వ్యతిరేకత, నీ ఆటంకం, నీ ఇబ్బంది యేసునామములో డివైడ్ అయిపోనిగాక. మరి ఎక్కడైతే ఏ సముద్రమైతే ఉప్పొంగి తనకు ఎదురుగా నిలబడ్డదో, కర్ర పెట్టి కొట్టినప్పుడు 2 పాయలైపోయిందంట. దేవుని బలం తన చేతులను బలపరచగా బలమైన కార్యాలు దావీదు ద్వారా జరుగుతున్నాయి, మోషే ద్వారా కూడా జరుగుతున్నాయి, ఇక్కడ గిద్యోను ద్వారా కూడా జరుగుతున్నాయి. ఎస్, నీ చేతులు బలపరుస్తున్నాడు. ఇవ్వలేని చేతులా? ఏ ఆశీర్వాదం చూడలేకపోతున్నావా? ఏ మేలు పొందలేకపోతున్నావా? ఇంకా కఠిన దారిద్ర్యమా, పేదరికమా, అప్పా ఇంకా పెరుగుతుందా? ఇంకా సమస్య టెన్షన్ అవుతున్నావా? లేకపోతే భారము, బరువు అధికమైపోతుందా? అవన్నీ నెమ్మదిగా మార్చబడిన కాక. థర్డ్ వన్, 3వ విషయాన్ని మాట్లాడుతున్నాను. నీ వైపు చేతులెత్తి నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ చేతులు బలపడతాయి. నువ్వు ఆయన వైపు కూడా చేతులు చాపాలా. 3వ విషయం ఏంటంటే, నీ చేతుల్లోనికి దేవుని శక్తి వచ్చి ప్రవహిస్తుంది. అవును ప్రియులారా, మీరు గనక బైబిల్లో చూస్తే అనేకులు ఉన్నారు. అననీయ చేతులు సౌలు మీద పెట్టగా 8, 18, 9, 12, 17 అపోస్తుల కార్యములు 9, 6 గనక చూస్తే అనేక కార్యాలు జరిగినాయి. అననీయ సౌలు మీద చేతులు పెట్టినప్పుడు కళ్ళలోంచి పొరలు రాలిపోయినాయి అంట. దృష్టి పొందాడంట, చూపు పొందాడంట, బాగుపడ్డాడంట. అదే పౌలు బలపడి అనేకుల మీద చేతులు పెట్టినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. 19:6 చూస్తున్నాం అపోస్తుల కార్యములు. అంటే వారి చేతుల్లోంచి దేవుని శక్తి ప్రవహిస్తుంది. మోషే చేతులు పెట్టగా నూను కుమారుడిని యెహోషువ జ్ఞానాత్మపురుడైపోయాడంట. యేసు ప్రభు కూడా అనేక చోట్ల లూకా సువార్త 13:13లో చూస్తే ఒక స్త్రీ వచ్చింది, 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయింది, చక్కగా నిలబడలేదంట, అనేక ఏండ్లంట. అమ్మ దగ్గరికి పిలిచి చేతులు పెట్టగా సరిచేయబడదంట, చక్క చేయబడ్డదంట, నిటారుగా నిలిచిపోయినది. తన సమస్య వీడిపోయింది. అంటే చేతుల్లోంచి ప్రభావం బయలు వెళుతుంది. ఎక్కడ యేసు ప్రభు చేతులు పెట్టినా గుడ్డివాని మీద, కుష్ఠరోగుల మీద నడుము వంగిపోయింది. అమ్మ అని చేతులు పెట్టగా వెంటనే సరిచేయబడ్డదంట. జ్వరము చేత బాధపడుతున్న పేతురుకి అత్త మీద చేతులు పెట్టిన వెంటనే బాగైపోయిందంట. చేతిలో నుంచి ప్రభావం వెళ్తుంది, శక్తి బయలు వెళ్తుంది, మహిమ, వెలుగు, జీవం బయలుదేరుతుంది. లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుని శక్తి నీ చేతుల్లోంచి ప్రవహించనుగాక. ఈ రోజు నుంచి ఎక్కడ చేతులు పెట్టి అక్కడ రికవర్ అవునుగాక, బ్లస్ అవునుగాక.
పరిశుద్ధాత్మతో నింపబడునుగాక, ప్రజలు దర్శించబడునుగాక, రోగులు బాగవునుగాక, చనిపోయిన వారు సైతము లేపబడునుగాక, రోగులు యేసు నామములో గంతులు వేసుకొని వారు విడుదల పొందుదురుగాక, దెయ్యాలు పారిపోనుగాక. అందుకే చేతులు పెట్టి ప్రార్థించమన్నాడు ప్రభు. అవును, ఆయన పరిశుద్ధమైన చేతులు నీ చేతుల్లో పనిచేయునుగాక, దేవుని శక్తి నీలోంచి ప్రవహించునుగాక, నీ చేతిలోంచి. అంతేకాదండి, 4వ విషయాన్ని మాట్లాడుతున్నాను. సహాయమునకై నీ చెయ్యి ముందుండాలా, అందరికంటే ముందుండాలా. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఎవరు చూశారు, ఎవరు కనుగొన్నారో వారి చెయ్యి ఆ రాయి వేసి ముందేసి వాళ్ళు చంపాలి, ముందుండాల. ఇప్పుడు అలా కాదండి, సహాయమునకై, మేలుకై, మంచికై నీ చెయ్యి ముందుండాలా, అందరికంటే ముందుండాలా. ప్రభు కొరకు నీ చేతులు ముందుండాలా, ఇతరుల కొరకు నీ చేతులు ముందుండాలా. అబ్రహాం అంటున్నాడు, అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు ప్రేమించు నీ ప్రియకుమారుని ఇమ్మనగానే వెంటనే తన చేతులు బలిపీఠ మీద పెట్టి అర్పించడానికి వెనకాడతలేడు. కట్టెలు పేర్చి కత్తి పట్టుకొని అనేక సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ఇస్సాకు మీద చెయ్యెత్తినప్పుడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవారి మీద చేయవేయకము, నీ కుమారుని ఏమి చేయవద్దు, ఇందువలన దేవునికి భయపడుతున్నావా నాకు అర్థమవుతుంది. చెయ్యి ముందుంటుంది, దేవుడు ఏదని చెప్పినప్పుడు వెంటనే ముందుంటున్నాడు. బైబిల్లో చూస్తే ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది తినడానికి తృప్తి నొంది మిగలడానికి కారకులు ఎవరు తెలుసా? ఆ చిన్న బిడ్డవాడి చెయ్యి ముందు చెయ్యిగా ఉంటుంది దేవునికి ఇవ్వడానికి. వాటిని ఎత్తి ఆశీర్వదించి విరిచి అక్కడ ప్రజలకి ఇవ్వగా తిని తృప్తి నొంది ఇంకా అనేక గంపలు నిండిపోయినాయి అంట. ముందుంది అతన్ని చెయ్యి ఇవ్వడానికి, చిన్నవాడే కావచ్చు. సారీపతి విధవరాలంతే. అవును ప్రియులరా, ఏలియా తను తిని, తన కుమారుడు తిని చనిపోవాలనుకున్న సమయంలో దైవజనుడు రాక తన చెయ్యి ముందు దైవజనుడికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎంత అద్భుతం! ఆ ఇంటిలో తొట్టిలో పిండి తరిగిపోలే, నూనె అయిపోలే, వర్షం కురియునంత వరకు అద్భుతము జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. బీద విధవరాలు తన చెయ్యి ముందుగా ఉంది, 2 కాసులు అంత కుడివ్వడానికి. లేమిలో జీవనమంతా వేస్తుంది పిల్లరా. అచ్చా జటమాంస ఒక స్త్రీ తీసుకొచ్చింది. యేసయ్య తలను, తన దేహాన్ని అభిషేకిస్తున్నట్టుగా చూస్తున్నాం. వీరందరూ ఆటంకపరచబడ్డారు. కొందరైతే పేతురు ధోనివ్వడానికి ముందున్నాడు. నీ చేతులు ముందున్నాయా ఇతరులకు సాయం చేయడానికి, దేవుని విషయాలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి, ప్రకటించడానికి, పత్రికలు పంచడానికి, దేవుని కొరకు కార్యము చేయడానికి? అవును, సహాయమునకై నీ చెయ్యి అందరి చెయ్యి కంటే ముందుండాలా. ప్రభు నీ జీవితాన్ని కూడా అందరికంటే ముందుంచుతాడు ఆయన. అందుకే అబ్రహాముతో అన్నాడు, నా తోడు తన చెయ్యెత్తి ఆశీర్వదించాడంట. తన చెయ్యి ముందుంది గనక చెయ్యెత్తి ఆశీర్వదించాడు. ఈ లైవ్ చూసిన మీ జీవితంలో మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని, మీ పంటను, మీ చేతి పనిని, మీ వ్యాపారాన్ని, మీ కలిగినంతటిని, మీ సమస్యల్ని దూరపరిచి తన చెయ్యెత్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అవును, చేతులెత్తి ఆశీర్వదించి ఆ మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. మన బిడ్డల్ని మనం ఎంత కోరుకుంటున్నామో ఆశీర్వదించబడాలని, అంతకంటే ఎక్కువగా ప్రభు మన పట్ల తన చేతులెత్తి ఆశీర్వదించాలని కోరుకుంటాడు. అయితే ఆయన వైపు చేతులు ఎత్తుతున్నావా? ఉదయకాలమే నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నీ చేతులు బలపరచాలని కోరుకుంటున్నాడు. నీ చేతిలోకి దేవుని ప్రభావాన్ని, శక్తిని విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. అందరికంటే నీ చెయ్యి ముందుండాలా పిల్లరా. అన్నిట్లో నిన్ను కూడా ప్రభు ముందుంచుతాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం యేసయ్య అనుగ్రహించునుగాక. నీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ వీక్షిస్తుండో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలమైన మీ కార్యములు జరిగించమని, ప్రతి కంతి కరిగిపోనుగాక, ప్రతి ఆపరేషన్ యేసునామములో క్యాన్సల్ అవునుగాక. గుండె సమస్య, లివర్, కిడ్నీ, హెడ్లో ప్రాబ్లం, థైరాయిడ్, షుగర్, బీపీ యేసునామములో నార్మల్ అవునుగాక.
క్యాన్సర్ యేసు నామములో తొలగిపోను గాక. ప్రతి సమస్య యేసు క్రీస్తు రక్తముని బట్టి పొందిన దెబ్బని బట్టి విశ్వసిస్తున్నాం ప్రభా. అదే చేతులు చాపబడి రికవర్ అవును గాక, బ్లెస్ అవును గాక. బ్లెస్డ్ అయ్యా, గ్లోరియస్ హ్యాండ్ ఇప్పుడే ప్రవహించి అద్భుతము చేయను గాక. అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియులు, మా సహకారులు మమ్మును మా క్షేమాన్ని కోరి చేతులు చాపిన ప్రతి చెయ్యి యేసు నామములో సమృద్ధిగా దీవించబడుగాక. అటువంటి గొప్ప కార్యములు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇది మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయక మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఇది మీకు దీవెనకరంగా ఉంది అని మేము నమ్ముతాం, ఇంకా ఎంకరేజ్ అవుతాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వారికి తెలియచేయండి. ప్రభు మిమ్మును అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ.